గత వైసీపీ పాలనలో గత 5 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టాలంటే వాహనదారులు, ప్రయాణికులు చుక్కలు చూసేవారు. ప్రస్తుతం కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తణుకు నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి, ఏలూరు నుంచి రావాలంటే తాడేపల్లిగూడెం లోపలికి రావాలంటే ఆ రహదారి కూడా తీవ్రంగా మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం ఈ రహదారికి కూడా మరమ్మతులు, నూతన రహదారి వేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, గత 5 ఏళ్ల పాలనలో కనీసం మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి, ఇప్పుడు నూతన రహదారి మీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు ఏం చెప్తారు? అది మనం ప్రజలకు మాట ఇచ్చాం, అది కొద్దిగా ఆలస్యమైందని నేను బాధపడుతున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అవ్వాలి, అప్పుడైతే గోతులు పూడిపించాం. ఈరోజు టెండర్లు పిలిపించి కూడా చాలా రోజులు అయినప్పుడు కూడా కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదని ఆపితే బయట ఫైనాన్స్లో ఐబోదికేషన్ చేసి నేను సంతకం పెట్టి కౌంటర్ సైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించి రోడ్లు పనిచేస్తూ ఉన్నాం. ఒక రోడ్డు అయితే ఒకటైతే 4,50,00,000 ఇటు ముత్యాలమ్మ గుడి అవతల దాకా రోడ్డు 4,90,00,000 ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మీద శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ నచ్చజెప్పి డబ్బులు ఇప్పిస్తాను, అది కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతికి అన్ని రోడ్లు కూడా వేసే ఆలోచనలో ప్రభుత్వం తరపున నేను పనిచేస్తూ ఉన్నాను. ప్రజల్లో మన నుంచి ఏది ఆశించారో దాన్ని చేయడమే నా బాధ్యత అనుకుంటున్నాను తప్ప ఇది మనం ఏదో గొప్ప చేసామని కాదు. ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని రోడ్లని ప్రభుత్వం అన్ని విలేజ్ల్లో కూడా అన్ని రోడ్లు వేస్తూ ఉన్నాం. అదంతా టోటల్ రిపోర్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీరు అడిగిన అభిప్రాయం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఈ 2 రోడ్లు అనేది మా తాడేపల్లి పట్టణ ప్రజలు ఇక్కడి నుంచి విలేజ్కి వెళ్ళాలంటే ఒక 50-60 ఊళ్ళ నుంచి తిరుగుతారు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్సులు ఊళ్ళోకి రాక ఆడపిల్లల్ని చీకట్లో దింపి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటికి శ్రేయస్గా రావడం, తల్లిదండ్రులు అక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది. ఇవాళ నుంచి ఆ పరిస్థితి లేకుండా అన్ని బస్సుల్ని పండక్కి ఊళ్ళో తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. అన్ని బస్సులు తాడేపల్లి ఊళ్ళో ఆగి ఇక్కడి నుంచే పికప్ చేసుకుంటూ ఇక్కడి నుంచే డ్రాప్ చేసి వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేసాం. అందరూ కూడా ఈ పండగ అన్ని బస్సులు తాడేపల్లి ఊళ్ళోకి వస్తాయి. అంటే గత సంక్రాంతికి చాలామంది రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఈ సంక్రాంతికి ఈ రహదారుల నిర్మాణం పూర్తవుతుంది, ఏం చెప్తారు? డెఫినెట్గా ఈ నెలాఖరికి అయిపోతుంది. గత సంక్రాంతికి రెడీ, కాంట్రాక్టర్లో అందరూ మీరు అడగండి, అంత పని అవుతుంది. ఇంకా మీకు దాదాపు 10-15 రోజుల్లో మొత్తం అన్ని రోడ్లు అయిపోతాయి. ఇప్పటివరకు కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఎన్ని కోట్లలో అభివృద్ధి జరిగింది, మీరు ఏం చెప్తారు? అది నేను ఒక ప్రెస్ మీట్ తయారు చేసి చెప్తాను. ఆల్రెడీ 100 కోట్ల పైన ఆల్రెడీ అభివృద్ధి జరుగుతూ ఉంది. మన పూర్తిగా పని అయిన తర్వాత ప్రజలకు చెప్పాలి తప్ప ఏదో మాట అని వెళ్ళిపోయే మనిషిని కాదు. ఖచ్చితంగా ఈ ఏదైతే అవసరం ఉందో ప్రజలందరికీ సెకండ్ సమ్మర్ సోర్స్ ట్యాంక్ అనేది నా కళ. దాదాపు 70 కోట్లతో పని జరుగుతోంది, అది కూడా అయిపోతుంది. ఈ రోడ్ల నిమిత్తం దాదాపుగా ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, పంచాయతీరాజ్ కానీ, జిల్లా పరిషత్ కానీ, అదేవిధంగా మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా 14.5 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం చెప్పాలనుకున్నప్పుడు మనం పని మొదలుపెట్టి చెప్పాలని నా ఉద్దేశం. చాలా శాంక్షన్స్ అవుతూ ఉంటాయి, కానీ పని చేసింది మనం ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించాం. పని చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే 1000 కోట్లు లోన్ వచ్చింది. ఆ 1000 కోట్లలో 2 ఎయిర్పోర్ట్లు ప్రాధాన్యత ఇచ్చారు. కుప్పం నుంచి నెల్లూరు 2 అవుతున్నాయి. అది అయిన తర్వాత వరుసగా మనం ఎయిర్పోర్ట్లు కూడా అభివృద్ధి చేయాలి. అంటే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడుతుంది గత పాలకుల యొక్క నిర్వాహకం వల్ల. దాన్ని ఏదో రకంగా ఒక పక్కన సంక్షేమాన్ని అమలు చేస్తూ మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక అనుభవమైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా జరుగుతోంది. రైతుల్లో నమ్మకం కల్పించాం. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మరి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిగెడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కనపడకపోవచ్చు గత 5 సంవత్సరాలు ఏం పని చేయకుండా ఎవరు విమర్శిస్తూ ఉన్నారు చేసి ప్రభుత్వాన్ని. అది బాధాకరం. ఇప్పుడు ప్రజలను అడిగితే చెప్తారు, మేము చెప్పకూడదు అర్థమాను, మేము ఇచ్చేసాం చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలు సాటిస్ఫాక్షన్ అయ్యారో లేదా మీలాంటి వాళ్ళు ప్రజలు చెప్పాలి. మా వంతుగా మా డ్యూటీ మేము చేస్తున్నాం. ప్రజలు ఏదైతే నమ్మి మాకు ఓట్లు వేశారో ఆ ఓట్లు వేసిన దానికి ప్రతిఫలంగా మనం వాళ్ళ చేసిన ప్రతి పనిని వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేయించడానికి ఈ కాన్స్టిట్యున్సీ తరఫున నేను సిద్ధంగా ఉన్నాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను, పని చేస్తూ ఉన్నాను. తాడేపల్లిగూడెంకి సంబంధించి వందే భారత్ హాల్ట్ కూడా కోరుతున్నారు. దీనిపై మీరు ఉన్నతాధికారి 15 నెలల క్రితం మన ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని 18 ట్రైన్లు పెట్టాం. దాంట్లో యశ్వంతపూర్ ఒకటి ఆగుతుంది. వందే భారత్ అనేది బోర్డులో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి జనవరి నుంచి ఆపుతానని చెప్పి నిన్న కూడా మంత్రి గారిని అడిగా, నరసాపురం వెళ్ళాను. జనవరి నుంచి అక్కడ హాల్ట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నం అయితే ఎంపీ గారు చేస్తూ ఉన్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి పూనుకుని ఉన్నానని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జన శేఖర్ మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.